రంకు ముగ్గురు చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఎట్లా లవ్ చేస్తావు నా ఫ్రెండ్ అన్నాక నన్ను చేసింది చంప పగలు ఏంటి ఇచ్చినప్పుడు నువ్వు లేకపోతే లేనన్నావు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నాకు ఇప్పుడు అనిపిస్తుంది మరి అట్లా. అప్పుడు ఎందుకు అనిపించింది? అందరు కలిసి ఉంటున్నారా? అప్పుడు ఎందుకు అనిపించింది? నా ఇష్టం నాది ఇష్టపడ మీకు ఎందుకు అసలు నువ్వేం చేసి ఎవడో పనికి మనం తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు లేదు అసలు నీకు. కథలు చేస్తున్నావు ఓడి కాబట్టి గమ్మనాడు ఏం కథలు చేస్తున్నావా? కథలు ఒప్పుకున్నావా? ఫ్రెండ్ లవర్కి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఫ్రెండ్ లవర్తో. యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు మీ పేరు బ్రదర్? రోహిత్ ఉన్నారు. తన మాటల్లో తన ప్రాబ్లం ఏంటి ఏందాం, తర్వాత సాల్వ్ చేద్దాం. ఏమైంది బ్రో చెప్పు బ్రో. నా ప్రాబ్లం ఏంటంటే బ్రో, నా లవరు నన్ను వదిలేసి వేరే మా ఫ్రెండ్ తోటి ఉంది బ్రో. అంటే అర్థం కాలేదు బ్రో. ఫస్ట్ నాతో లవ్ లో ఉండే బ్రో, తర్వాత ఎట్లా ఏమైందో కానీ నా బెస్ట్ ఫ్రెండ్ తోటి లవ్ లో కనెక్ట్ అయిపోయింది బ్రో. నన్ను ఇగ్నోర్ చేస్తుంది, నన్ను వదిలేసేసింది బ్రో. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటే నేను ఏం చేయలేను బ్రో ఇప్పుడు. ఆమె మా ఫ్రెండ్నే లవ్ చేస్తుంది, ఆమెకు తెలియాలి ఫ్రెండ్స్ మధ్యలో ఎందుకని. ఇప్పుడు ఆమె రోజు నా కళ్ళ ముందే మా ఫ్రెండ్ని లవ్ చేసుకుంటూ తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నాకు చూసి నేను తట్టుకోలేకపోతున్నా బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ట్రూగా లవ్ చేసుకున్నాడు. కానీ తన ఫ్రెండే తన పక్కన ఉంటూ తను మోసం చేసి తన లవర్ని పటాయించుకున్నాడు. ఇది చాలా అంటే ఎవరైనా బయట వాళ్ళు మన లవర్ని ఏమన్నా అంటే మనం తట్టుకోలేం. అలాంటిది మన పక్కన ఉంటూ మన ఫ్రెండ్ ఏ విధంగా చేస్తే అది ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. చాలా బాధగా ఉంది. ఒకసారి వీళ్ళు కలుద్దాము. వాళ్ళు ఎక్కడుంటారు బ్రో? రోజు ఇదే పార్క్ వస్తారు బ్రో, ఈవినింగ్ 4కి. ఈ రోజు కూడా వస్తారు బ్రో. వాళ్ళు వచ్చే టైంకి ఒకసారి మీరు నాకు తోడుగా ఉండి నేను అడుగుతా ఉంటే మీరు ఒకసారి సపోర్ట్ ఇవ్వండి బ్రో. ఎందుకు ఆమె నన్ను ఇట్లా చేసింది అడగండి బ్రో. ఇప్పుడు సాయంత్రం వరకు వెయిట్ చేయాలంటావు? వెయిట్ చేయండి బ్రో కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక పార్క్, మనం ప్రజెంట్ పార్క్లో ఉన్నాము. ఈ పార్క్ ఈవినింగ్ 4కి వస్తానని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా 3 అవర్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి చూద్దాము అసలు ఏం జరిగింది, ఏం ప్రాబ్లం అనేది మాట్లాడదాము. తర్వాత ఏందని ఎవరు తప్పు ఏందనేది మీరు కింద కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ దూరంగా కూర్చోన్నారు కదా వాళ్ళతో పోయి ఇప్పుడు మాట్లాడదాము. జూమ్ చేసుకోకుండా పోతున్నాం. ఓకేనా? ఏమన్నా నాకు నచ్చింది. ఏం కూర్చోకూడదు ఇక్కడ? కూర్చోకూడదు. ఎందుకు? వాళ్ళు ఇక్కడ కూర్చున్నాక వెళ్ళ కూర్చుంటాం. ఎవరు మీ తమ్ముడా? తమ్ముడు నీకు చెప్పానా? ఏం అట్లా అనిపిస్తుంది? మీ తమ్ముడు అనిపిస్తుంది. ఏం పేరు బాబు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నా పేరు సూర్య. నీ పేరు? తన పెట్టి నీకేం పని? నవీన్. ఈమెరు? మీ అక్క? అక్క నీకు చెప్పాను. మీ అక్క? మీ నా లవర్ నీకా? ఏం కరెక్ట్ సెట్ అయినట్లేదే. ఏం లేదు, చూస్తుంటే నాకు నచ్చుతుంది మీ లవరు. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. ఈ అమ్మాయి చూడగా నాకు నచ్చింది. నువ్వు వీడియో కూర్చున్నావు ఫస్ట్ దెంగే ఫస్ట్ ఏ నుంచి నువ్వు ఫస్ట్ అసలు వేయండి ఇక్కడికి వచ్చి కూర్చొని తమాషాలు ఆడుతున్నావు. అసలు ఎవరు అసలు
నాకు ఇరిటేషన్ తెప్పించబాక ప్లీజ్, దయచేసి పక్కెళ్ళి ఆడుకో. ప్లీజ్ దయచేసి పక్కెళ్ళి ఆడుకో. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఆడెందుకు వెళ్తాడు ఇద్దరు పక్కకి? మాట్లాడుకుంటున్నారు కదా మధ్యలో ఇట్లా. మేమిద్దరం అనుకుంటూ నువ్వు వచ్చావు మధ్యలోకి. సరే ముగ్గురం కలిసి నిలబడుకున్నాం. రండి దొంగ ఏ పోలీసు. లేండి, ఎవరు అసలు నువ్వు అసలు చేసి మాట్లాడతావేంది అసలు నువ్వు? ఇప్పుడు నచ్చిన అమ్మాయి చేయొచ్చా వేయకూడదా? వెయ్యకూడదు. నాకు నచ్చిందిగా, నాకు నచ్చిందిగా. నీకు నచ్చింది పైన వాడి ఇష్టం. మా నాలుగు ఎవరికడికి వచ్చి నువ్వేంది మాట్లాడేది? నాకు అది తెలుసు. నువ్వేంది అసలు నువ్వు? ఇప్పుడు మా ఇద్దరు ఎవరు బాగున్నారు చెప్పు. వాడే బాగున్నాడు, వాడే ఇష్టం. ఎందుకు నాకు వాడే నచ్చిండు. ఏం నచ్చారు? లవ్ చేసుకున్నారా? వచ్చాడు కదా నాకు సరే నచ్చిందే లేదా అని. నేను లవ్ చేస్తున్నా. ఈడంటే పడతాను కనెక్ట్ అయ్యాడా? అమ్మయ్యా. ముగ్గురం కలిసి లవ్ చేసుకున్నామా? లవ్ అసలు నువ్వు ఓడర పోయినాక నేను వచ్చిన అక్కలు లెంగుతున్నా. అసలు ఓడ అసలు నువ్వు మా ఇద్దరికి వచ్చిన మధ్యలో కూర్చున్నా అక్కలు లెంగుతున్నా. లవ్ చేసావు అనుకో లవర్ నవ్వుతా. నా బొచ్చిన దెంగి అసలు ఇక్కడ నుంచి వస్తుంది. పెళ్లి చేసుకున్నావు అనుకో ముగ్గురు నవ్వుతా. నాకు అవసరం నువ్వు మొగుడు కావాల్సిన అవసరం నాకు ఉన్నాడు కదా. అనుకో రంకు ముగ్గురు నవ్వుతా. బుద్ధ ఆలుతుంది, అర్థమవుతుందా? చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. మాటలు చక్కగా నువ్వు చక్కగా రాని, నువ్వు చక్కగా రాని ఫస్ట్ మాట అర్థమవుతుందా? నువ్వు వచ్చి మమ్మల్ని గెలికిచ్చావు. నువ్వేం కామ్ చేసేది? కామెడీ చేసినా అర్థమైందా? ఏం కామెడీ చేస్తున్నావు? ఇప్పుడు వీడు పిల్లోడు కాబట్టి వీడికి ఏం తెలియదు కాబట్టి నా లవర్ అంటున్నావు. ఏ ఆగరా నోర్మై. ఎంతమంది లవ్ చేసే విధంగా వాడుకుని వదిలేస్తావు? ఎవడు? నువ్వే. నేను చెప్పింది ఎవరు చెప్పింది నీకు? నేను చెప్పింది ఎవరు లవ్ చేయలేదా? నా ఇష్టం అది. ఎవరు లవ్ చేసిన నా ఇష్టం అది. నువ్వెవరు చెప్పేది? నా లైఫ్ నా ఇష్టం, నా పర్సన్ అది. నువ్వెవరు చెప్పి నీకు? సిగ్గుందా కొద్దిగా? నా అబ్బాయిల జీవితాలతో వాడుకొని వదిలేయడానికి సిగ్గుందా కొద్దిగా? అయి నా ఇష్టం రా భయ్, నువ్వేం చెప్పేది అంటున్నా? ఇష్టమో అన్న దవడ పూలు రాలిపోతాయి. నీకు గువ్వ పగిలిపోతే అర్థమవుతుంది. అసలు నువ్వేం మొదలు మాట్లాడక అసలు నువ్వెవరు? మనుషుల జీవితాలు ఏం జీవితాలు రా నాయన. చంప పగల నీకు కొడతాయి. వాళ్ళ చంప ఏంటి? అరే సిగ్గుందా కొద్దిగా నీకు? నన్ను ఎందుకు కడతావు నువ్వు? నాకు సిగ్గునే లేదు, నీకెందుకు? చెంపబడి కొడుతుంది. ఏ ఇష్టమా కొందానా? లవ్ చేయాలా? ఇంకొకటి లవ్ చేస్తే ఎవరిని చేసి లవ్ చేసి వాడుకుని చేసి నేను వాడుకోలేదు. నేను సిగ్గులేని వెదవా. నీ ఫ్రెండ్ లవర్ని వెట్ సెట్ చేసుకుంటావు నువ్వు? కొద్దిగా సిగ్గుందా నీకు? అబ్బాయిల జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు. వేస్ట్ దాని నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా వేస్ట్ జీవితాలు ఎందుకంటే బతుకుతారు ఈ విధంగా? నమ్మినోడిని మోసం చేయకండి. మోసం చేయబకరా. నేను అడుగుతానన్నా నరాలు తింపేస్తా కొడుకు ఎక్స్ట్రా చేసామంటే. నువ్వు మాట్లాడినావు తమ్ముడు. నాకు నా ఫ్రెండ్ నేను అడగలేకపోతున్నా అన్న. వాడిని పక్కన నిలబెట్టి నేను ధైర్యంగా అడగలేకపోతున్నా. అడగరా మోకం రేస్ మాట్లాడి నీ ఫ్రెండ్తో మాట్లాడరా. నీకు తెలుసుగా రా మన లవర్ అని. నువ్వు ఎట్లా లవ్ చేసినావురా? నువ్వేరా? అదే నాకే ఆమె చేసిందిరా, నేనేం చేసినారా? ఆమె నేను లవ్ చేస్తే చేస్తావారా? నేను నీ ఫ్రెండ్ అని తెలియదారా నీకు? అదే చేసిందిరా బే. నువ్వు నేను ఎంత లవ్ చేసినా నీకు తెలుసు కదా. వాడు నా ఫ్రెండ్, వాడికి తెలియదు అంటున్నాను. నీకు తెలియదా మనం ఎంత లవ్ చేసుకున్నాం? కనెక్ట్ అయింది. ఏం కట్ అయిపోయింది? ఏం కట్ అయిపోయినావు నువ్వు? మనం ఎంత లవ్ చేసుకున్నాం నీకు తెలియదా? నీకు తెలియదారా నా లవర్ అని? నువ్వు ఎట్లా లవ్ చేస్తావురా? నా ఫ్రెండ్ అంటున్నాక నన్ను చేసింది నేను చేసినారా? చేసిన ఫ్రెండ్ లవర్కి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఫ్రెండ్ లవర్తో ఒకప్పుడు నన్ను చూసినప్పుడు నువ్వు లేకపోతే లేనన్నావు. ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నాకు ఇప్పుడు అనిపిస్తుంది మరి అట్లా. మరి అప్పుడు ఎందుకు అనిపించింది? లవ్ చేసి అందరు కలిసి ఉంటున్నారా? అప్పుడు ఎందుకు అనిపించింది? కలిసి ఉంటున్నారు లవ్ చేసిన అందరూ. కలిసి ఉంటున్నారు లవ్ చేసిన అందరూ. మరి నాకు చెప్పేది ఉండే. నువ్వు వచ్చే కోపాన్ని చంప పగిలిపోంటది. ఒక్క నిమిషం ఓర్చుకుంటాను నేను నా కోపాన్ని.
నా లైఫ్ నిజంగా. నా ఇష్టం మీరెవరు చెప్పనీకి అసలు ఏంది నా లైఫ్ నీ లైఫ్ నీ ఇష్టం, చావు ఏమన్నా చేసుకో. ఒక జీవితంతో ఆడుకున్నావు, ఒక జీవితంతో ఆడుకుంటావు. నువ్వు వదిలేసాను కదా, ఏం వదిలేసావు? వదిలేసాలంటే గుడమని చెప్పా కదా, నచ్చింది ఏం పిక్నిక్ లవ్ చేసావు? నువ్వు ఏం పిక్నిక్ లవ్ చేసావు? ఆయన ఏం పిక్నిక్ వదిలేసి నా అన్న. ఇష్టం అది, ఏం పిక్నిక్ నా ఇష్టం అది. ఏం నీ ఇష్టం? చెప్పనీకి దవడపళ్ళు రాలిపోతాయి, దవడపళ్ళు రాలిపోతాయి. మీ అమ్మాయిలకి ఇది కామనే కదా, బకరా ఒకడు స్టాండ్ బై ఒకడు. నువ్వు ఏం చేద్దాం చెప్పు? నీకు ఫ్రెండ్ కావాలా, లవర్ కావాలా? నాకా లవర్ కావాలా? ఫ్రెండ్ వద్దా? వద్దానా? ఆ? ఎందుకు అంటే ఎందుకు నీకు ఫ్రెండ్ ఫస్ట్? ఫ్రెండ్షిప్ విలువ తెలియదు అన్న, అందుకని అట్లా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి రేపు ఉంటుంది, వెళ్ళిపోద్దురా. ఏడికి నేను పెళ్లి వెళ్ళిపోతానా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి నన్ను అనుకున్నావా? వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేస్తావురా. వదిలేని మనసుకు హానికరం అమ్మాయే, తెలిసిన తప్పుకోడు అబ్బాయే. ఏ నా ఇష్టం, నాది ఇష్టపడ మీకెందుకు అసలు? నువ్వేం చేసి ఎవడో పనికి మనం తీసుకొచ్చి నన్ను ఇట్లా ఏయ్. మాట్లాడిపిస్తున్నావు. చంపా పగలు లేదు అసలు నీకు మొక్కుందానా కథలు చేస్తున్నావు? ఓడి కాబట్టి గమ్మనాడు. ఏం కథలు చేస్తున్నావా? కథలు ఒప్పుకున్నావా? నువ్వు నన్ను కొట్టినకి అసలు ఎందుకు కొట్టు అసలు నువ్వు? పగలు నువ్వు ఎవరికి అసలు కొట్టినకి? కథలు తీసుకున్నావు, కథలు నువ్వు చెడు సాగరా. కథలు చూసి అన్న మాట్లాడుతూ మాట్లాడు. ఎందుకు కొడుతున్నావు మరి? ఆమె ఎందుకు కొడుతున్నావు? వద్దన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వద్దన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ నువ్వు ఫస్ట్ నుంచి చెప్పు. ఏంద్రా? అరే అరే నోరు మీద గాడిదా. నీ ఫ్రెండ్ కొడుతుంటే సతాయిస్తున్నావు కదరా, మనం సపోర్ట్ చేస్తున్నావు కదరా. ఎవరు నువ్వు? ఎవరు అంటున్నా? నేను ఎవరా? ఇప్పుడు తెలియలేదు నేను ఎవరు. నువ్వన్నీ అలా డీటెయిల్ అడిగితే ఎలాగన్నాయా? ఇంకోసారి అసలు కుమ్మంటావా? ఎవరు చెప్పాల్సిన ఎవరు చెప్పాల్సిన ఎవరు? నేను ఎవరు కాదు కానీ ఏంటి? నేను మీడియా ఓకేనా? నీ లెక్క మోసం చేసి ఈ అమ్మాయిలతో ఆడుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. వేస్ట్ మొఖాలు, వేస్ట్వి జీవితాలను ఆడుకున్న ఆగం చేస్తారు చూడు. సచ్ ఒక అబ్బాయి ప్రాణంగా ప్రేమించి సూసైడ్ చేసుకునేంత వరకు పోతుంటారు చూడు. దానికి రీజన్ ఎవరు? నీలాంటి వాళ్ళు. మీరు మీడియా అయినా ఏదైనా నాకు వాడు ఇష్టం, వదిలేసాను. నాకు ఇది అంటే ఇష్టం, నేను ఇప్పుడు ఇతనే ఉంటాను. నాకు ఈడే కలిసన్నా వేస్ట్ దాని నాకు నువ్వు వేస్ట్ దాని నాకు ముందుగానే అర్థమైంది. ఒక్కసారి నీ ముఖం చూపించు. నామకం నీకెందుకు చూపిస్తాను? ఒకసారి నీ ముఖం అంటే ఫేస్ చూపించు. ఎందుకు చూపిస్తాను? నువ్వు అసలు నువ్వు నామకం చూపిస్తాను. రే అంటే దవడపులు రాలిపోతాయి. నువ్వు కూడా నామకం చూసు నీకు. నువ్వు ఇప్పటికైనా కొద్దిగా ప్రాయశ్చిత్తపడు. ఈయన పెళ్లి చేసుకో. ఈడ ఒక అమాయకులు లెక్కున్నా నాకు తెలిసి. అర్థమైందా? అసలు నువ్వేంది ఏం మాట్లాడవేంది? ఎవడ పైన తీసుకున్నాను అంత మాట్లాడుతుంటే ఏం మాట్లాడవా అసలు? నువ్వు భార్య తీసుకొచ్చి నన్ను మాట్లాడి కొట్టిస్తున్నాడు, నువ్వేం మాట్లాడవా? ఏంటి నాకు వచ్చే కోపం చెంప పళ్ళు రాలిపోతాయి. ఎందుకు రాని అసలు? అరే నువ్వు అమాయకుడు రా. అరే ఎర్రి పుష్పంగా నువ్వు అమాయకుడు రా. పుష్పం నిన్ను మ్యానికులేట్ చేస్తున్నా అమ్మాయి నిన్ను మ్యానికులేట్ చేస్తుంది. నేనే వచ్చాను ఇలాంటి దెబ్బ ముఖం చూసి తట్టుకోలేకున్నాను కానీ ఇంకా ఏదో ఈ ఏరియాలో కనబడితే స్టార్ట్ చేస్తా మీకు. రేపు తీసుకోరా. నేను వచ్చి సరే నువ్వు దమ్ముంటే రేపు చూద్దాం. చూసుకోండి ఈ అమ్మ. ఒక అమ్మాయి గురించి ఇట్లా అనొచ్చు అని కూడా నాకు తెలియదు. బరి తెగించేసిన వాళ్ళు సంథింగ్ అంటారు కదా, ఆ విధంగా ఉంది అమ్మాయి. నేను లవ్ చేసుకుంటే నా ఇష్టం, నువ్వు ఎవరో బయట దింగి అంటుంది అమ్మాయి. ఒకే మాట అంటుంది. వీడు కాబట్టి ఇంకోటి కాబట్టి ఇంకోవాడు. కానీ ఇట్లా అందరు అమ్మాయిల గురించి అనట్లేదు నేను. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అరే ఒక అబ్బాయి జీవితం నాశనం అవుతుంది, వాడు మనసుకు తీసుకొని చావు వరకు వెళ్తాడు. వాడు కెరీర్ వదులుకుంటాడు, ఫ్యామిలీని వదులుకుంటాడు, అందరిని వదులుకొని ఒక అమ్మాయి ప్రేమించిన అమ్మాయి కోసమే వెయిట్ చేస్తూ అమ్మాయితో మాట్లాడాలని, అమ్మాయితో కలిసి జీవించాలని కలగంటారు అబ్బాయిలు. అందరూ అబ్బాయిలు ఎట్లా అనుకుంటారు. కానీ ఇలాంటి అమ్మాయిలు ఎందుకు అట్లా అనుకోరు? వీడు కాబట్టి వాడు కాబట్టి ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కాదు. అది ఎందుకు అనుకున్నా మీరే కింద కామెంట్ రూపంలో చేయండి. ఆ అమ్మాయిని నేను ఎక్కువ మాట్లాడలేక అంటే చేసుకోలేక నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అయినా ఒకసారి చెంపదెబ్బ కొట్టాను. అది తప్పైతే క్షమించండి మీరు. నువ్వు లవ్ చేయడం తప్పు కాదు బ్రో, లవ్ చేయడానికి ఎంచుకున్న అమ్మాయి తప్పు. ఇలాంటి వాళ్ళు గురించి బాధపడినా కానీ లవ్కి వాల్యూ లేకుండా అయిపోతుంది. లైట్ తీసుకొని అలాంటి వేస్ట్ ముండా కొడుకులను అయితే అస్సలు నమ్మకు. వదిలి అలాంటి వేస్ట్ గాలని లైవ్ వాళ్ళు పోతారు.
ట్రూగా లవ్ చేసి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, నీ లైఫ్ నువ్వు చూసుకుని నీ కెరీర్ గురించి ఆలోచించు అంతే. ఇప్పుడు ఏమైనా మారుతుంది అనుకుంటే మనం ఎంత చేయొచ్చు. అసలు ఆ అమ్మాయి వద్దే దెంగేరా అంటుంటే ఇంక మనం ఏం చేయగలుగుతాం చెప్పు. వద్దు బ్రో నాకు. ఇలాంటి నువ్వు నీకంటూ కొద్దిగా అబ్బాయితో డైరెక్ట్గా మాట్లాడావు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడడం ఒక క్లారిటీ వచ్చేసింది. అది ఇంకా లైట్ తీసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో. ఇక్కడైతే దీన్ని వదిలి ఎండ్ చేసుకో. ఓకేనా బ్రో? ఫ్రెండ్స్, మన ఛానల్ ఇది కానీ నచ్చినట్లయితే, ఒకవేళ నేను ఏదైనా బ్యాడ్గా మాట్లాడినా, వరస్ట్గా బిహేవ్ చేసినా క్షమించేయండి. అండ్ కింద ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద గంట సింబల్ కొట్టుకోండి. అండ్ కింద ఏం జరిగింది, అట్లా ఎలా రియాక్ట్ అంటే బాగుంది అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వద్దు బ్యాడ్ అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫీలింగ్ స్టోరీస్ ఏమైనా ఉంటే నా ఇన్స్టా యూజ్ చేసి SSSurya143 ఉంటుంది. మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.